హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. ఈరోజు మనం రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం మనకు కావాల్సింది రాగులు ఇంకా మినప్పప్పు. ఈ క్వాంటిటీ అనేది 1 కప్ మినపప్పుకి 2 కప్స్ రాగులు ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా రాగుల్ని రవ్వగా రెడీ చేసుకొని దాన్ని యూస్ చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఇవి నానటం అనేది 4 to 5 అవర్స్ నానాలండి. నానిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని డైరెక్ట్గా యూస్ చేసేయచ్చు. అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ వేసుకొని అయినా యూస్ చేయొచ్చు. గట్టిగా ఏముండవు. ఒకవేళ మీకు పులవాలి బాగా మెత్తగా ఉండాలి మన నార్మల్ ఇడ్లీ లాగా అనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకొని సాయంత్రం మిక్సీ వేసుకొని ఆ నైట్ అంతా పులుస్తాయి కదా, మార్నింగ్ ఇంకా మనం నార్మల్ ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల చాలా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. రెగ్యులర్గా మనం ఎప్పుడు నార్మల్ ఇడ్లీలు ఇంకా అలా యూస్ చేసే బదులు ఇలా డిఫరెంట్గా యూస్ చేసినా మనకి ఒక డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల హెల్త్కి మంచిది. సో ఇలా ఉందండి ప్రిపేర్ అయిపోయిన పిండి. దాంట్లో ఇంకా మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా మనం ఇడ్లీలు వేసేసుకోవచ్చు అనమాట. మీరు ఈ రాగులు ఎప్పుడు రెగ్యులర్గా రాగి జావా ఇంకా రాగి సంకటి రాగి లడ్డు బదులు అప్పుడప్పుడు ఇలా యూస్ చేయొచ్చు. ఇంకా మీ బ్రేక్ఫాస్ట్ని కూడా హెల్దీ చేసుకోవచ్చు, హెల్దీ బ్రేక్ఫాస్ట్గా. సో ఇలా ప్రిఫర్ చేయండి. మీకు ఒకవేళ డెఫినెట్గా నచ్చిందంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఈరోజు ఇడ్లీలు అంటే మార్నింగ్ పిండి వేసుకొని అప్పటికప్పుడు ఇడ్లీలు వేసుకున్నారు అంటే మీరు నైట్ ఆ రోజు ఉంచేసి నెక్స్ట్ డే దోశలు కూడా వేసుకోవచ్చు సేమ్ బ్యాటర్తో. అది మీ ఇష్టం. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇడ్లీలు ఇంకా ఉడికిపోయినాయండి. రెడీ అయిపోయిన ఇడ్లీలు ఇలా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఇడ్లీలు తప్పకుండా నచ్చుతాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you. Thanks for watching. See you in the next video. Take care.